శ్రీవాణి ఇన్నేళ్ళుగా నిన్ను చూసాను రా చిత్తప్ప. ఈ తీరు నీదిగా. శ్రీవాణి రాను ముందుకు రాను ఒక 2 నిమిషాలు ఇప్పుడు వదులుతుందా ఏం చెప్పు చెప్పు దండం పెడితేనే నువ్వేమనకి మీ చెల్లె ముందు నీ దండం పెడితేనే నీ కాలు మొక్క వంట మొక్కుతానే నీ బాసలు చూస్తా నేనే రేపటి నుంచి బట్టలు నేనే ఉతుకుతా పిల్లలు నేనే రెడీ చేసి స్కూల్కి పంపిస్తా నువ్వు ఒక్కొక్క పని కూడా రేపనే నా బంగారం కాలే నువ్వు దండం పెడితేనే నీ చెల్లె ముందు ఏమనకే బాగుంది 30 తులాలు పోయినా దీంతో అయితే సేవ చేపించుకోవాలి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? సరేలే లే కావాలంటే రూమ్ మస్తు కొట్టడానికి తిట్టుగా బయట ఏమనకి నీ దండం పెడుతున్నా. సరే నీకు ఇప్పటి నుంచి సుఖాలు చూపిస్తా మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. పోనీ చెల్లి ఒక్కసారి దాన్ని వదిలేసి ఎందుకన్నా అట్లా లోపల వేసేసి గిట్ల మారిపోయాను. అవునా 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 మీరు టీవీ సీరియల్ యాక్టర్స్ లాగా 3 సార్లు రియాక్ట్ కాకండి అన్నిటికీ. మ్యాటర్ ఒకటి ఒక్కసారి వదిలేసే రాదు చెల్లె. నీ ఎంత గోల్డ్ పోయింది చెప్పు. నేను 5 తులాలు ఇప్పిస్తాను. ఇప్పుడు మనకు వచ్చిన అవకాశం వస్తుంటుంది. ఏం అవకాశం? ఆట ఆడుకుందాం దాని అది ఏమనుకుంటుంది దాని చుక్కలు చూపిస్తాం. అర్థమైందా? సిగ్గుందా నీకు? ఎట్లా ఆట ఆడతావు చూడు. ఇప్పటి నుంచి కూర్చోంటే కూర్చోవాలి, లేదంటే లేవాలి. కూర్చోంటే కూర్చోవాలి, లేదంటే లేవాలి. వాడేమని మాట ఇంటలేట. ఇక్కడ ఓడుతున్నా అనుకుంటుందో తెలియదు కానీ ప్రతిసారి ఇంపాక్ట్ ప్లేయర్ లాగా నన్ను మాత్రం దింపుతున్నారా. మా సైడ్ జోకర్ అంటారు.